రైట్. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. పదవి కోసం సొంత పార్టీ ముఖ్యమంత్రిపైనే విమర్శలు చేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రేవంత్ తన భాష మార్చుకోవాలని, అంతేకాదు ప్రతిపక్షాలను కూడా తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని అంటూనే తాను ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదని చెబుతున్నారు. ఒకానొక సమయంలో పార్టీ రాజీనామా చేసి తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్తానని కూడా బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలుపుతున్నారు. మరి రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? మునుగోడు ఎమ్మెల్యే వేటు తప్పదా, లేదంటే ఆయనను బుజ్జగిస్తుందా? ఇలాంటి అంశాలపైన ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు తాటికాయల జయరాం విశ్లేషకులు గారు ఉంటారు, డాక్టర్ శివకుమార్ టీపీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా నందారెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రజితారెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు. ఈ నలుగురు కూడా మనతో ఉంటారు. ముందుగా ఏదైతే డాక్టర్ శివకుమార్ గారు, మనం చూస్తున్న మునుగోడు ఎలక్షన్ బై ఎలక్షన్లు అంటేనే అప్పటి గవర్నమెంట్లోనూ ఒక వణికింది. తీరా చూస్తే అక్కడ బీఆర్ఎస్కు పట్టం కట్టు. కానీ ఇదే నేపథ్యంలో తాను బీజేపీకి పోయిన నేపథ్యంలోనూ తెలంగాణ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్కి వచ్చి తనకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా మంత్రిని చేస్తాను అని మాట తీసుకొని మీరు ఎమ్మెల్యేని గెలిపిస్తే, మీరు ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకొని అదేవిధంగా మంత్రి ఏదైతే ఉన్న ఎంపీని కూడా గెలిపిస్తే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇస్తారని సాక్షాత్తు పక్కనే ఉన్నటువంటి ఒక అభ్యర్థిత్వం, అంటే ఈరోజు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తన మాట తీసుకుని వాస్తవమే, కానీ ఇయ్యలేకపోతామని అతను కూడా చెప్పారు, బట్టి విక్రమార్క. కానీ ఈరోజు ఇంత తిరగబడడానికి గల కారణాలు ఏంటి? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులను తీసుకురావడానికి మంత్రి పదవి ఇస్తే లాభం ఏంటి, నష్టం ఏంటి? ఒక 9 నియోజకవర్గాలు ఉన్న దాంట్లోనే 3 మంత్రి పదవులు ఉన్నారు. 12 నియోజకవర్గాలలో మేము ఉంటే తప్పేంటి? ఇద్దరు అన్నదమ్ములం, సమర్థవంతులమే కదా మేము ఇద్దరం అని కూడా అతను చెప్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు? ముందుగా స్వతంత్ర బిగ్ టాక్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి, రాజగోపాల్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ 2009లో ఎంట్రీ అనుకుంటా ఆయన ఫస్ట్ టైం. సో ఆ తర్వాత వాళ్ళ అన్న ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగా కూడా అప్పట్లో మా టైంలో 83 నుంచి కూడా 83-84 ఆ టైం నుంచి కూడా యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. అప్పట్లో సుధీర్ కుమార్ ఏదైతే స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండేనో అప్పటి నుంచి వెంకటరెడ్డి గారు కానీ, ఈ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళందరం కూడా అదే టైంలో ఉన్నోళ్ళము. కాకపోతే రాజగోపాల్ రెడ్డి ఎవరైతే వెంకటరెడ్డి గారి తమ్ముడు ఉండో ఆయన తర్వాత రావడం జరిగింది. వాళ్ళ అన్న సిఫారసుతోని మంచి ఒక రకంగా బిజినెస్ మ్యాన్ అనుకోండి, లేకపోతే అక్కడ లోకల్లో పబ్లిక్లా సామాజిక సేవ చేయడం, అదంతా మట్టుకు ఒక రకంగా ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారు, ఏమైనా సాయం చేయమంటే అన్నదమ్ములు కానీ ఇటు రాజగోపాల్ రెడ్డి గారు కూడా మంచిగానే చేస్తుండ్రు. అయితే గతంలో మొన్న 2014 ఎలక్షన్లో మటుకు ఆయన బీజేపీ పోవడం జరిగింది. దాంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, తర్వాత వివేక్, వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీలో ఉండే గర్వాపసి అనే రకంగా కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ముందు హైకమాండ్తో మాట్లాడినప్పుడు మీరు అన్నట్టు ఏదైతే నేను కూడా వీడియోలనే వినడం జరిగింది, అయినా నాకు ప్రత్యేకంగా ఏం చెప్పింది లేదు. ఏదైతే నల్గొండలో ఎంపీని కూడా గెలిపియండి, ఎమ్మెల్యేలు గెలిచేలాగా మీరు సహకరించండి, రాబోయే రోజులలో మీకు మంత్రి పదవి ఇస్తామన్నారు అనే రకంగా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఒక 20 నెలల కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి మీద ఆకాంక్ష ఉంది. ఆయన మొత్తానికి మంత్రి పదవి నాకు ఇవ్వలేదనే రకంగానే అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అన్నా, లేకపోతే ఇంకొక మంత్రుల మీద అయినా, పార్టీ మీద కూడా ఆయన ఏమన్నా అవాకులు చవాకులు అన్నా అది హైకమాండ్ చూసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కూడా ఆవిడ కూడా ఒక రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వారిది ఒక లిస్టు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళది ఒక లిస్టు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వారిది ఒక లిస్టు అనే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక రూల్ ఫ్రేమ్ చేసి జరగడం జరుగుతుంది. కాకపోతే ఆయన కొంచెం ఓపిక పడితే బహుశా
ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఇవ్వచ్చు. ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేయకుండా ఓపికగా ఉండి, ఇప్పుడు లేదు అనుకుంటే ఆయన కాన్స్టిట్యున్సీకే నిధులు కావాలనుకుంటే ముఖ్యమంత్రి గారికి నేరుగా చెప్పొచ్చు, వాళ్ళ అన్న వెంకటరెడ్డి గారు కూడా చెప్పొచ్చు, ఇట్లా నిధులు కావాలా, నేను డెవలప్మెంట్ చేస్తా కాన్స్టిట్యున్సీని, ఏమి ఇబ్బందులు ఉన్నాయి అక్కడ, ఏ పనులు చేయాలో అవి కూడా ఓపెన్గా చెప్పి చేయించుకోవచ్చు. కానీ మొత్తానికి ఇటు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అనేది ఒక ఎత్తుగడ అయితే, మొత్తానికి ఆయన నాకు మంత్రి పదవులు కావాలి, నాకు ఇస్తా అని మాట ఇచ్చిండ్రు అనే రకంగానే పదే పదే చెప్పడం జరుగుతుంది. అది హైకమాండ్ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పిసిసి అధ్యక్షులు గారు మాట్లాడుతూ అది క్రమశిక్షణ సంఘంకి ఆయన వ్యాఖ్యలన్నీ సిఫారసు చేయడం జరిగింది. దాని మీద పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, దాని తర్వాత ఆలోచిద్దాం అనేది పిసిసి అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే నాకు మంత్రి పదవి ఇస్తలేరు, కాకుంటే ఇక్కడ వచ్చిన నేను సీనియర్ అయి ఉండి కూడా జూనియర్కు సంబంధించి జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు, ఒక సీనియర్ను నాకు ఇవ్వకుండా నన్ను అసహనం గురి చేస్తున్నారు, ఈ నేపథ్యంలో అవమానపరుస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు, అసలు నన్ను అడ్డుకుంటున్నది ఎవరు అనేదే ఖచ్చితంగా సీఎం కావచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం కావచ్చు, వీరందరూ కూడా చూడాలి కదా. ఎవరైతే వీరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీనియర్ల అందరికీ కూడా చూడాలి కదా. జూనియర్లకు ఇచ్చి సీనియర్కు నాకు ఎందుకు, నేను పోరాడిన వాడిని 12 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పోరాడిన వాడిని, 12 నియోజకవర్గాలు గెలిపించుకున్న వాళ్ళం. ఈ నేపథ్యంలోనే ఎంపీకి టికెట్ ఇచ్చినా కానీ ఎంపీ టికెట్ను కూడా మేము ఎంపీ సీట్ గెలిపించుకున్న వాళ్ళం అనే మాట చేస్తాం. అంటే సీనియర్ జూనియర్లు అనేది వచ్చిన వాదనకు ఎలా? అయితే ఒకటేమంటే రాజమౌళి గారు, ఆయన ఏదైతే వర్కౌట్ చేసిండు మొన్న ఎలక్షన్లో, ఆరు ఎంపీని గెలిపిస్తే, నల్గొండ ఎంపీని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తాన్నారు అనేది కూడా అప్పుడు ఎలక్షన్లో కూడా మనం వినడం జరిగింది. ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభయం ఇచ్చింది అనే రకంగా జనరల్గా మీడియాలోనే చూడడం జరిగింది. కానీ ఈరోజు ఆయనకి ఒక మంత్రి పదవి ఇస్తలేరు అనే దాని మీద ఏదైతే అసహనం వ్యక్తం చేస్తుండో దాంట్లో ఆయన పరంగా ఆలోచిస్తే నేను వర్క్ చేసిన. ఇంకోటి సీనియర్ జూనియర్ అనే సబ్జెక్ట్ వస్తే రాజగోపాల్ రెడ్డి గారి కంటే ఇంకా సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి కనీసం ఎమ్మెల్యే ఎంపీ టికెట్ కూడా ఇవ్వని రోజులు కూడా ఉన్నాయి. ఆ రకంగా ఆలోచిస్తే అది వేరు. కానీ పార్టీ పరంగా ఆయనకైతే అధికారం రాకముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో అది బహుశా ఆయన ఏ రకంగా హైకమాండ్తోని అభయం తీసుకుంటూ ఆ రకంగానే ఆయన ఆ డిసిషన్ తీసుకొని మాట్లాడాలి తప్ప మీడియాల ముందు వచ్చి పార్టీని కొంచెం దెబ్బతీసేలాగా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదనేది నేను ఆలోచిస్తాను. రైట్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నందారెడ్డి గారు చెప్పండి సార్. నందారెడ్డి గారు, ఇప్పుడు మనం చూస్తున్న కాంగ్రెస్ పరిస్థితి, ఎందుకంటే కొరకరాని కొయ్యగా కూడా ఉందంటూ కూడా పబ్లిక్ టాక్ని పెడుతుంది. ఎందుకంటే సొంత పార్టీలో ఉన్నటువంటి ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడుతున్నాడు. గతంలో చూసినా కానీ ఆ నేపథ్యంలోనే అతను రాజీనామా చేసి బీజేపీలో కలవడం జరిగింది. బీజేపీలో ఓటమి పాలైన నేపథ్యంలోనే మళ్ళీ చూసి మళ్ళీ సొంత గూటికే చేరడం జరిగింది. ఇప్పుడు సొంత గూటిపైన విమర్శలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? ముందుగా మీకు నందారెడ్డి గారు. రాజమౌళి గారు, మీకు అదే విధంగా తోటి మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం. నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, రేపు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని చేస్తారా, బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రి చేస్తారా? దీంతో ప్రజలకు నష్టమేంది లాభమేంది అంటున్నాను నేను అనేది. అసలు ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే రాజగోపాల్ రెడ్డి సంచల కామాలు సంపాదించుకుంటుండొచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక విభేదాల ఆధారంగా ముఖ్యమంత్రి పదవి ఏమన్నా రేవంత్ రెడ్డి దగ్గరికి రుచిపోయి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీకి పోతుందని భయపడుతుండొచ్చు. కానీ ఈ విషయంతో ప్రజలకు ఒరిగేది ఏంది అని అంటున్నా నేను. ఈ చర్చల ద్వారా ప్రజలకు ఏంటంటున్నంటే, ఈ రోజు సమాజంలో కాంగ్రెస్ పార్టీకి లేక ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమైనది. ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో 10 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యూరియా బస్తా ఇయ్యలేనటువంటి ఒక పరిస్థితుల్లో ఈ దేశాన్ని పాలించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో యూరియా బస్తా కావాలంటే ఒక్కొక్క ఆధార్ కార్డు తీసుకోకపోతే మీ సొసైటీలలో 2 బస్తాలు ఇస్తారట. అది ఆధార్ కార్డ్ నంబర్ చెప్తే వాళ్ళకు మీరు ఎంక్వైరీ కోడ్ వచ్చేసేసి వెరిఫికేషన్ కోడ్ వచ్చి చెప్తే, అరే రైతుకు 4 ఎకరాలు ఉంటే 4 8 బస్తాలు అవసరం ఉంటే భూమి లేనటువంటి ఒక వ్యక్తి ఆధార్ కార్డు తీసుకురామంటే దాని అర్థం ఏంది?
అంటే కేవలము యూరియాను కృత్రిమ కొరత చూపించి రైతాంగానికి అందకుండా చేస్తూ దాని మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యొక్క అఫీషియల్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లబ్ధి పొందడానికి ఇది ఒక కుట్రనే తప్ప రైతాంగం మీద ఎలాంటి ప్రేమ లేనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి రైతులు ఓటేసినందుకు ఈరోజు రైతులు వాళ్ళ చెప్పుతోటి వాళ్ళు కొట్టుకునేటటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఎందుకంటే గతంలో ఏదైతే చెప్పులు క్యూలో పెట్టి కిలోమీటర్ల పొడవు నిలబడి పోలీసు వాళ్ళతో లాఠీ దెబ్బలు తినిపించుకొని యూరియా సంస్థలు ఏ విధంగా తీసుకున్నారో ఈ రోజు గిట్ట రైతాంగానికి అదే పరిస్థితి ఉన్నది. రైతాంగానికి ఇచ్చినటువంటి ఒక హామీలు ఏం నెరవేర్చినారు, ఏం నెరవేర్చలేరు, 6 గ్యారంటీలు ఏమైనాయి, 420 హామీస్ ఏమైనాయి, వీటి మీద చర్చించాలి. వీటితోటి జనాలకు అవసరము. అరే కనీసం స్థానిక సంస్థల ఎలక్షన్లు 1.5 year నుండి 2 సంవత్సరాలు డిలే అయినాయి. ఇలా 14-15 ఫైనాన్స్ కేంద్రం నుంచి ఒక నిధులు ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి ఒక ప్రజలు నష్టపోతున్నారు. దీని మీద చర్చించాలి. ఇచ్చినటువంటి ఒక గ్యారంటీలు ఎప్పుడు ఇస్తారని చర్చించాలి. కానీ ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉంటాడా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోతాడా, వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడా, దళితుడు ముఖ్యమంత్రి అవుతాడా? దమ్ముందా? బీసీని ముఖ్యమంత్రిని చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అని ప్రకటించేటటువంటి ఒక దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? ఎందుకండి నాటకాల కాంగ్రెస్ పార్టీ దాంతో చర్చలతో పెద్ద ఉపయోగం ఏమిటో చెప్పండి మీరు ఒకసారి. రైట్, ఓకే అండి. మొత్తం మీద ఎవరైతే బీసీ నినాదం ఎత్తుకొని ఇప్పుడైతే ముందుకు పోయేటట్టు పరిస్థితుల్లో అయితే కొంతమంది లేకపోవచ్చు. సో దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. రజితారెడ్డి గారు, చెప్పండి. రజితారెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్లో కుమ్ములాట మొదలైంది అనేది ఒక ప్రజల వేదికగా కొంత వినబడుతుంది. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జంపు జిల్లా అంటే ఇటు అటు దొరుకుతున్నాడు. మళ్ళీ వచ్చేసి సొంత పార్టీలో ఉన్నప్పటికీ మాత్రం మళ్ళీ సొంత పార్టీ పైన తిరుగుబావుట ఎగురవేస్తున్నాడు. అవసరమైతే మళ్ళీ నేను రాజీనామా చేస్తాను, నా నియోజకవర్గ నిధులు ఇవ్వట్లేదా? అసలు ఏంటి ఈ పరిస్థితులు, ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏంటి పరిస్థితులు? ముందుగా అందరికీ నమస్తే అండి. ఇక్కడ కోమటిరెడ్డి గారి ధిక్కార స్వరం గట్టిగానే వినిపిస్తుంది. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారినే టార్గెట్ చేసి అనడం మనం ఈ మధ్యకాలంలో టీవీలో చూస్తూనే ఉన్నాం. అన్ని కూడా సంచలనాత్మక విమర్శలే చేస్తున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇక ఈయనే ఉదాహరణ. మరి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి బీజేపీ నుంచి తీసుకొచ్చిరు నన్ను అని చెప్పేసి ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నాడు. మరి మంత్రి పదవి రాకపోయేసరికి ఆయన హర్ట్ అయిండు, మాట్లాడుతున్నాడు. భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే కూడా నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి పట్టుకొచ్చిందని చెప్తున్నాడు. మరి ఎంపీని గెలిపించడానికి గట్టిగా చెప్తున్నాడు. కానీ గతంలో ఆయన మునుగోడులో ఓడిపోయిన విషయం కూడా అంటే ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేద్దామని చేస్తున్నా. ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని పాపం భట్టి గారు కూడా సాక్ష్యం చెప్పిర్రు, కానీ కుదరలేదు, ఇవ్వలేకపోయినామని చెప్పి కూడా మనం విన్నాం. ఇక కావాలని మరి రేవంత్ రెడ్డి గారు కావాలని అసలైన కాంగ్రెస్ నాయకులను ఇట్లా చేస్తున్నాడా అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. ఒకప్పుడు అంటే సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నాడా ముఖ్యమంత్రి గారు? తన సొంత అంటే కోమటిరెడ్డి సీనియర్ నాయకులను, అసలైన కాంగ్రెస్ నాయకులను పక్కన పెడుతుండ అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒరిజినల్ కాంగ్రెస్ కాదు కదా. మరి ఇదంతా చూస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కాదనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇలా వాంటెడ్లీ ఇట్లా చేస్తున్నాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏం అర్హత ఉందండి మరి తుమ్మలకు కానీ పొంగులేటికి కానీ? మరి వాళ్ళకి ఉన్న అర్హత ఏంది, మరి కోమటిరెడ్డికి లేని అర్హత ఏందని నేను అడుగుతున్నా. ఇక్కడ కొండా సురేఖ కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన మంత్రి గారే, మరి వైసీపీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆవిడే. మరి సీతక్క కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఎందుకు ఇస్తలేరు అనేది కూడా మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు మొత్తం టీడీపీ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని కూడా మనకు అర్థమైపోతుంది. నిన్న మొన్న చూస్తే సీతా దయాకర్ రెడ్డి ఎవరండి? టీడీపీ బ్యాచే కదా. మరి వాళ్ళకి చైర్మన్ ఇచ్చిండు కదా, మన అదేంది చైల్డ్ రైట్స్ కమిషన్ అని చెప్పి ఇచ్చిండు వాళ్ళకి. మరి వాళ్ళంతా టీడీపీ బ్యాచే కదా. ఈయన కూడా టీడీపీ వయా బీజేపీకి పోతుండని ప్రజలకు అర్థమైంది. అదే నడుస్తుంది రాష్ట్రంలో. చంద్రబాబు చెప్పిన వాళ్ళకు, చంద్రబాబు కోవట్లకే పదవులు వస్తున్నాయి అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అసలు కాంగ్రెస్ వాళ్ళకి న్యాయం చేస్తలేడు అనేది కూడా అర్థమైపోయింది. ఇక్కడ కల్తీ కాంగ్రెస్ అయిపోయిందండి. ఏం లేదు, రాష్ట్రంలో కల్తీ కాంగ్రెస్ వ్యవహారం నడుస్తుంది. ఒకప్పుడు ఇందిరా కాంగ్రెస్ అనేటోళ్ళు ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు అసలు ఢిల్లీకి పోయి రాహుల్ని కలుస్తలేడు అనే విషయం కూడా మనకు తెలిసిపోయింది. ఎందుకంటే రాహుల్కి కూడా తెలిసిపోయింది అక్కడ మోడీకి కుమ్మక్కయ్యండి అని చెప్పేసి రాహుల్ కూడా అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీకి మిలాఖత్ అయ్యిందని రాహుల్కి తెలిసిపోయింది. మరి ఎంపీలను ఓడగొట్టింది కూడా రేవంత్ రెడ్డి అని చెప్పి రాహుల్కి తెలిసిపోయిందట.
మరి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఏజెంట్ అని కూడా అనుకుంటున్నారట. మోడీ అపాయింట్మెంట్ క్షణాల్లో దొరుకుతుంది కానీ మరి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతలేదు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ లో ఏం నడుస్తుంది, రేవంత్ రెడ్డి గారు చేసే పనులు ఎట్లా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరికి మంత్రి పదవి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఏం చేస్తుంది అనేది పక్కన పెడితే గనుక రాష్ట్రంలో అధోగతి అంటే పేద ప్రజలు బతకలేని పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఎంతసేపు అంటే పాలకులు నిజంగా కూడా పాలిస్తున్నారా అంటే లేదు, ఎంతసేపు పైసల గొడవ పదవుల గొడవ తప్పిస్తే ఎటువంటి ప్రయోజనాలు తెలంగాణ ప్రజలకు చేస్తలేరు అనేది ఇక్కడ వాస్తవం. రేవంత్ రెడ్డి గారి ట్యాక్స్ అంటే ఆర్ఆర్ ట్యాక్స్ బహిరంగంగానే వసూలు చేస్తున్నారని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్తిగా కుదేలైపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఆర్ఆర్ ట్యాక్స్ కట్టండి ఏ పర్మిషన్ ఇస్తలేరట రాష్ట్రంలో. మరి ఇవన్నీ ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరి పదవి వాళ్ళు కాపాడుకునే పరిస్థితులు ఉన్నారు కానీ రాష్ట్ర ప్రజల్లో ప్రయోజనాల గురించి మాట్లాడతలేరు అనేదే ఒక బాధ. ఇలా అనుమతులు పూర్తిగా అవినీతిమయం అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి అడుగు పెట్టంగానే ప్రజల దగ్గర పైసలే పుడతలేవు అనేది వాస్తవం. ఇలా రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలైపోయిందని చెప్పొచ్చు. ఈ ఆర్థిక రంగ దుస్థితికి ఏకైక కారకుడు రేవంత్ రెడ్డి కాదా అని నేను అడుగుతున్నా. ఫ్యూచర్ సిటీ అని కూడా ఉన్న సిటీని నాశనం చేస్తున్నారు కదండి, ఉన్న సిటీని కూడా ఆగం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇలా కాంగ్రెస్ చేతగాని తనంతో ఈ వానాకాలం సీజన్ లా 22 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. మరి దీని గురించి ఏ ఒక్క మంత్రి అయినా మాట్లాడుతున్నాడా అని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి సమీక్ష చేసిండా దీని మీద? అయినా కూడా సాగు విస్తీర్ణం తగ్గినా కూడా సరిపడ యూరియా అందివ్వలేకపోతున్నారంటే ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంత ఫెయిల్ అయిందో మనం అర్థం చేసుకోవాలి. ఎంత ఘోర వైఫల్యమో ప్రజలు తెలుసుకున్నారు. ఇలా తెలంగాణ నీళ్లు గాని, తెలంగాణ మట్టి గాని తెలంగాణ పాలకుడి చేతిలో ఉండాలని కేసీఆర్ గారు చెప్పేది. కానీ ఈ రోజు ఏమైందండి, ఆంధ్ర పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తే ఇక్కడ పదవులు వస్తున్నాయి, ఆయన నిర్ణయిస్తే ఇక్కడ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి అనేది వాస్తవం. ఆయన నిర్ణయిస్తే ఇక్కడ తెలంగాణ సీఎం ఆమోదిస్తున్నాడు అనేది వాస్తవం కాదా? మరి ఢిల్లీలోనో అమరావతిలోనో నిర్ణయాలు జరుగుతున్నాయి కానీ హైదరాబాద్ లో తెలంగాణ హక్కులను పట్టించుకునే వాళ్ళు లేదనేది వాస్తవము. గతంలో ఉల్లిగడ్డలు కొరత వస్తే వాటి మీద సెటైర్లు జోకులు వేసుకుని నవ్వుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో యూరియా కొరత మీద పుట్టినరోజులైతే యూరియా బస్తా గిఫ్ట్ ఇస్తా అని అదొక జోకు పుట్టింది. మీకు అర్థమైందండి? యూరియా బస్తా గిఫ్ట్ ఇస్తాం రైతులకు అని చెప్పేసి ఒక నాయకుడు ప్రకటించిందట. మరి ఇట్లాంటి దుర్భిక్ష పరిస్థితి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. రాష్ట్రంలో మంత్రులు ముఖ్యమంత్రులు నోటికి ఏది వస్తే అది హామీలు ఇవ్వడము, ఆ హామీలకు ఎగనామం పెట్టడం తెలంగాణ రాష్ట్రంలో కామన్ అయిపోయింది. మరి వీళ్ళంతా సిపాయిలు అయితే మరి రైతులకు యూరియా ఎందుకు అందిస్తలేరండి? ఇప్పుడు ఎవరి పదవులు, ఎవరి సీట్లు, ఎవరిది వాళ్ళు కాపాడుకోవాలని ప్రయత్నంలో మేమెంత సిపాయిలమో చెప్తున్నారు తప్పిస్తే మరి రైతులకు ఎందుకు యూరియా అందించలేకపోతున్నారు అనేది నేను అడుగుతున్నా. ఇక్కడ ఇలా హామీలు అమలు చేయమంటే ఎవరి సీట్ల కింద ఎక్కడ ఎసరు పడుతుందో అని చూసుకుంటున్నారు తప్పిస్తే ఇలా బీఆర్ఎస్ మీద అప్పుల నింద మోపిర్రు. మరి వీళ్ళు చేస్తుంది ఏంటండి? అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల లోపే 2.5 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు. మరి ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిర్రు. మరి ఒక కట్టడం కట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు. ఎటువంటి ప్రయోజనం రాష్ట్ర ప్రజలకు చేయకుండానే 2.5 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు ఇది మామూలు కాదండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ పోయినాయి? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైందండి? నిస్సిగ్గుగా తెలంగాణ ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తూ అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సొంత నియోజకవర్గాలకు కూడా హెలికాప్టర్లో పోతున్నారు కానీ రైతులకు యూరియా బస్తా అందించలేకపోతున్నారు అనేది వాస్తవం. ఇలా రైతులను, నిరుద్యోగులను, మహిళలను, ఇవాళ వృద్ధులను, వికలాంగులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారం అనుభవించుకుంటా ప్రజల కోసం ఏ క్షణమైనా ఆలోచిస్తుండ్రా? ఏ క్షణమైన ప్రజల కోసం సమీక్షలు పెట్టిండా ముఖ్యమంత్రి? ప్రజల గురించి ఆలోచిస్తుండ్రా అనేది ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం. ఆయనకు మంత్రి పదవి, నాకు ఈ చైర్మన్ ఇవ్వకపోయి ఎంతసేపు ఈ గోలలే తప్పిస్తే 2 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏం చేసిండ్రో ఒక్క 10 నిమిషాలు మాట్లాడమనండి కాంగ్రెస్ నాయకుడిని అని చెప్తున్నాను. రైట్. శివకుమార్ గారు, తాటికాయల జయరామ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ దగ్గరికి వచ్చే ముందర మన శివకుమార్ గారి దగ్గరికి వెళ్తున్నా. శివకుమార్ గారు, ఇప్పుడు రజితారెడ్డి గారు ఆరోపించినట్టు కావచ్చు, లేకుంటే నందారెడ్డి గారు ఆరోపించినట్టు కావచ్చు, ఈ ఆరోపణల వెనుక అసలు నిజమైంది? అసలు ఒకవేళ ఇట్లాంటి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, ఒక ఎమ్మెల్యే హోదా ఉన్న వ్యక్తి ఇలాంటి దుర్భాషలు ఆడడం కావచ్చు, ఇట్లాంటి ఫైటింగ్ చేయడం కావచ్చు,
అది ప్రత్యక్షంగా పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగానే ఇలాంటి నేపథ్యంలో ఒకే పార్టీకి సంబంధించి అదే నిజమే, వేరే పార్టీ అదో ఇదో అనుకుంటే వేరే విషయం. కానీ ఇలాంటి విషయంలో క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటాం అంటారు కదా, ఎవరిపైనైనా చర్యలు తీసుకుందా ఇప్పటి వరకు? ఎలా నమ్మకం కలుగుతుంది? ఇప్పుడు రేపు జరగబోయేది మీరు చూస్తారు కదండి. ఎందుకంటే ఆల్రెడీ క్రమశిక్షణ సంఘానికి ఈరోజు సిఫార్సు చేసినామని చెప్పి స్వయాన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారే చెప్పడం జరిగింది. బహుశా మధ్యాహ్నం ఈవినింగ్ ప్రెస్ మీట్లో అది ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది. కానీ ఇంతకుముందు మన నందారెడ్డి గారు మాట్లాడుతూ యూరియా గురించి మాట్లాడడం జరిగింది. యూరియా గురించి నందారెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒక్కసారి మీరు ఈ సెంట్రల్కైనా ఎంత పంపించిండ్రు అనేది ఒక్కసారి మీరు గట్టిగా చెప్పండి. అది చెప్పరు. మీరు 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి మీరు అచ్చేది నాయంగే లేతో భారత్ వెలిగిపోతుంది అని కొత్త నినాదాలు తీసుకొచ్చి భారత్ని వెలిగిపించారు. ఏం చేసిర్రు? జీరో బ్యాలెన్స్ తీసుకొచ్చిండ్రు. ఈరోజు 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తున్నారు. కాలాదాన్ లాయింగే అన్నారు. ఏడవైనరు మీరు ఇప్పటిదాకా అవి మాట్లాడరు. మీ పార్టీలోనే బండి సంజయ్ ఒక మాట మాట్లాడతాడు, రాజాసింగ్ ఒక మాట మాట్లాడతాడు. ఇంకా ఇటుపక్క పోతే మాధవిలత నిన్న మొన్న వచ్చినామే, ఆ విరంచి హాస్పిటల్కేని వచ్చినామే, ఆడ మొత్తానికి ఎంపీగా ఓడిపోయి ఆమె డ్రామాలు చేసి ఇంకా కొత్త డ్రామాలు చేస్తుంది. ఈ మధ్యన ఆ మార్వాడి సబ్జెక్ట్ లేదో గోబ్యాక్ పోయి అందులో కూడా ఏలు పెట్టి మొత్తానికి తప్పు తడకలుగా మాట్లాడుతుంది ఆమె. మీరంతా మీ బీజేపీ ముందు 8 మంది గెలిచిన వాళ్ళు ఎంపీలు కానీ 8 ఎమ్మెల్యేలు కానీ ఒక క్రమశిక్షణ ఉన్నారా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇటు రజిత గారి గురించి మాట్లాడితే బీఆర్ఎస్లో ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. మీరు ప్రజలను మోసం చేస్తూ 10 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రో ఒక్కసారి మీరు ఆలోచించండి. వర్షాకాలం గురించి ఇప్పుడు మీరు మాట్లాడినరు. కొత్తగా వచ్చినప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? చిన్నపాటి వర్షానికి బోట్లు వేసుకొని పోవాలి, నేను వచ్చినాక మంచిగా చేస్తా అని. సో ఆ రకంగా ఎన్నో రకాలు చేసి ఇప్పుడు ఈరోజు వరంగల్ని మొత్తానికి చెరువులు కుంటలు అనుకుంటా మొత్తం కబ్జాలు వియోలు చేపిస్తే ఈరోజు మొత్తం వరంగల్ మొత్తం నీళ్ళమయం అయిపోయింది. మా పేదోని ఇళ్ళలో మొత్తం నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు అది బీఆర్ఎస్ చేసిన పాపం కదా. ఈ రకంగా కమిషన్ల గురించి మీరు చేసిన కాళేశ్వరం 3 సంవత్సరాలనే కూలిపోయింది. దానికే మేడిగడ్డ కానీ అన్నారం కానీ తుందిరా కానీ ఒక్కసారి దాని గురించి నిపుణులు మాట్లాడిన మాట వింటే ఆశ్చర్యంగా సిగ్గుపడుతున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రం గురించి. అంటే పక్కా ఏదో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాకు చెప్తే మేము పనిచేస్తామనేది ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గంలో కానీ లేకపోతే ఒక సమిష్టిగానే ముందు పోతుండ్రు. రివ్యూ మీటింగ్లు కూడా ఏ మంత్రివర్గంలో అక్కడ జరుగుతుంది. కానీ గతంలో మీ కేసీఆర్ చెప్పినట్టు గతంలో కవిత పోయి మనం మంత్రివర్గంలో మహిళలేరు అంటే వీళ్ళు ఉన్నోళ్ళంతా ఎవరని కవితతో అంటే హాస్యంగా నవ్విన రోజులు ఉన్నాయి. మీరు ఆ రకంగా మాట్లాడదు. నో డౌట్ మీరు అన్నట్టు కొండా సురేఖ కానీ లేకపోతే సీతక్క కానీ వాళ్ళంతా వేరే పార్టీలో. కేసీఆర్ ఏ పార్టీకైనా వచ్చిండమ్మా. కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలకైనా పోయిండే కదా, తర్వాత టీడీపీ పోయినోడే కదా, మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ పెట్టిండు ఉద్యమంలో కూడా కేసీఆర్ తెచ్చినా అని మీరు అందరు గొప్పలు చెప్తారు. ఆ రోజు సోనియా గాంధీ గారు ఇటు సుష్మా స్వరాజ్ గారు కానీ ఈ మీరా కుమార్ గారికి చెప్పకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ రావడానికి బిల్లు పెట్టడానికి ఇద్దరు ఉన్నారు. ఒకటి కేసీఆర్, రెండోది విజయశాంతి. ఈ రకంగా ఆలోచిస్తే చాలా ఉన్నాయి. మీ పార్టీలో కూడా ఈరోజు కూడా మీ పార్టీలో ఒక అనుబంధ సంస్థ అనుకున్న కవిత కొన్ని ఇష్యూలకు బయటకు వస్తుంది. మీ కేటీఆర్ డ్రామారావు మొత్తానికి బయటికి వస్తలేడు. కేసీఆర్ అయితే మొత్తానికి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఆయన బయటికి కూడా వస్తాడా రాడా కూడా తెలియదు. ఇది పరిస్థితి గతంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అది ఒక పెద్ద ఓషను. జనరల్గా స్వేచ్ఛ ఎక్కువ మాట్లాడతారు అనేది ప్రతి పార్టీకి కూడా తెలుసు. కానీ ఒక క్రమశిక్షణ ఉంది, ఖచ్చితంగా హైకమాండ్ ఉంది, చెప్తే వింటారు అనేది ఒక రకంగా ఉంది. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి కూడా ఈ కపుల తుఫాన్ లాగానే ఏదో రకంగా చల్లబడతాడు ఆయన. రైట్. జయరాం గారు చెప్పండి. ఎలా చూడొచ్చు? ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం ఇప్పుడు దంచికొట్టుడు నాటుకొట్టుడు అనే దాని మీద ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా నిధులు కావాలంటే నేను మంత్రి కావాలి. కానీ నాకు నిధులు ఇవ్వట్లేదు, నన్ను మంత్రి చేస్తానని మాట ఇచ్చి మంత్రిని చేయట్లేదు. అడ్డుపడుతున్నెవరు, ఆశపడుతున్నది ఎవరు? నాకంటే జూనియర్లకు ఇచ్చారు, మా ఇద్దరిని రమ్మన్నారు, వస్తే ఒక్కరికి ఇచ్చారు, మమ్మల్ని ఆపారు. ఎందుకని ఆపుతున్నారు, ఎందుకని ఆపేస్తున్నారు మమ్మల్ని? ఇక్కడ అనగదొక్కడానికి కారణాలు ఏంటి? మేము అంటే చావదచ్చి ఉన్నామా? మేము సమర్థవంతులమే కదా. ఇద్దరు అన్నదమ్ములకు ఇస్తే తప్పేంటి? మా అన్నకుంది, నాకుంటే తప్పేంది?
9 నియోజకవర్గాలను అక్కడ 3 ఇచ్చారు, 12 నియోజకవర్గాలను అక్కడ మాకు ఇస్తే తప్పేంది, ముగ్గురు ఉంటే తప్పేంది అని మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? ఇదంతా చిలిపి గాలివాన అవుతుందా, లేకుండా సర్దుమరిగిపోతుందా? ఒక దిక్కు క్రమశిక్షణ కమిటీ అంటున్నారు, ఒక దిక్కు చల్లబడేస్తున్నారు. ఎలా చూడొచ్చు? మీకు ఛానల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఒకటి, రాజమౌళి గారు, రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసము, రాజకీయ నాయకులు వాళ్ళ అక్కర్ల కోసము వెంపర్లాడేది ఇలా రాజగోపాల్ రెడ్డి మొదటోడు కాదు, చివరోడు కాదు. రాజకీయ పార్టీలలో ఇది మొదటి ఇష్యూ కాదు, చివరి ఇష్యూ కాదు. రాజకీయ పార్టీలో సర్వసాధారణం, రాజకీయ నాయకులలో మరీ సహజం. ఇది పెద్ద వింతేం కాదు ఇది. సో రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ ఇక జూనియర్లు, సీనియర్లు, ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పక్కన పెడితే అన్ని పార్టీలు కలెగుర కంపలేదు. ఏ పార్టీలో ఎవరు లేరు, ఏ పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంప్ అవుతూనే ఉన్నారు. పెద్ద వింత కాదు, విశేషం కాదు. అన్ని పార్టీలలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్లో కూడా ఇంకా ఆస్తి ఎక్కువ ఉంటుంది, అలా పెద్ద వింతేం కాదు. ఇక్కడ ఉండాల్సిందంటే రాజగోపాల్ రెడ్డికి సీఎం ఏ నేపథ్యంలో తీసుకొచ్చిండు, అది వాస్తవమా కాదు అనేది చాలా కీలకం. సో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకి బలం చేకూర్చేటట్టుగా బట్టి విక్రమార్క కూడా ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూలో కూర్చొని అవే మాటలు చెప్పారు. ఇంకొంతమంది నాయకులు కూడా బహిర్గతంగానే చెప్తున్నారు. సో కింది స్థాయి లీడర్లు కానీ, లేకపోతే సెకండరీ స్థాయి లీడర్లకు కానీ ఇది బాగా క్లోజ్గా తెలుసు. సో పై స్థాయిలో ఉన్న లీడర్లు మాట్లాడకపోవచ్చు, కానీ అందరికీ ఇది తెలిసిన విషయమే. మరి తెలిసిన విషయం అయిన తర్వాత కూడా ఎందుకు ఈ విషయంలో దీన్ని ఈ విధంగా పెట్టుకుంటున్నారని చాలా కీలకం. ఒకవేళ కనుక ఇది ఇబ్బందికరమా అంటే సింపుల్గా మీరు కానీ, నేను కానీ, నెక్స్ట్ కాంగ్రెస్ నాయకులు కానీ, మా పార్టీలో ఇది సర్వసాధారణం, మా దాంట్లో డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది, అందరూ మాట్లాడతారు, మాట్లాడడానికి స్వేచ్ఛ ఇస్తున్నాం, మేము ఇచ్చాము అని చెప్తుంటారు. వెరీ గుడ్, మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చారు, బాగుంది. కానీ పార్టీని కొంచెము ఇబ్బంది పెట్టే విధంగా ఉండడానికి మీరు స్వేచ్ఛ ఇచ్చారా? సో పార్టీ లోపల మీరు అనవసరమైన ప్రామిసులు చేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ నెగ్లిజెన్స్ ఎందుకు వచ్చింది? ఆయన అదే పాయింట్ మాట్లాడుతుండే, అన్నదమ్ములది అది విషయం. అట్లా అనుకుంటే ఒకే ఇంట్లో పదవులు వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? కాంగ్రెస్లో ఇవాళ కొత్తనా ఒకే ఇంట్లో పదవులు వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇది అన్నీ ఇది కూడా కాదు. ఇక్కడ అన్నకు ఇచ్చిన తమ్ముడికి ఇవ్వాలని కాదు. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వటం లోపల ఎందుకు జాప్యం కలుగుతున్నది? సో కానీ రాజగోపాల్ రెడ్డి చెప్పే మాట ఏదైతే, నాకు పదవి ఉంటేనే కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అనేది తప్పు. అలా అనుకుంటే 54 మంది కాంగ్రెస్ టీడీపీలో నుంచి ఇదే విధంగా బీఆర్ఎస్లోకి చేరిన వాళ్ళు ఉన్నారు. సో 55వ వ్యక్తి వచ్చేసి రాజగోపాల్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి చేరుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. మరి 55 కాన్స్టిట్యున్సీలు ఇప్పటి వరకు బాగుపడితే సో ప్రాబ్లమే లేదు. అప్పుడు కూడా సేమ్ డైలాగులు చెప్పిన వ్యక్తులే వీళ్ళంతా. మా కాన్స్టిట్యున్సీ ఎదుగుదల కోసము, మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసము, నా ప్రజల సహాయ సహకారాల మేర కోసం మాత్రం వెళ్తున్నారు. మరి మీకు మాత్రమే సహాయ సహకారాల కోసం వెళ్తున్నారా, ప్రజలు కాన్స్టిట్యున్సీ సహాయ సహకారాలకు వెళ్తున్నారా అనేది మన అందరూ తెలిసిన విషయమే. ఇవన్నీ పైకి చెప్పే మాటలే తప్పితే అంతర్గతంగా ఉండే విధానాలు వేరుగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏది చేసినా, ఏ కార్నర్ చూసినా కూడా రాజకీయ కంపు మాత్రమే కనిపిస్తుంది తప్పితే ఇక్కడ పెద్ద వింతైన విశేషం అయితే ఏం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి సీఎం కాకముందుకు కేసీఆర్ గారి కుటుంబాన్ని ఒక మాట మేము కూడా అన్నాము, ఆయన కూడా అన్నాడు. సో మేము అన్నదాన్ని మేము ప్రజల కోసం అన్నాం, రేవంత్ రెడ్డి వచ్చేసేమో తన ప్రయోజనాల కోసం అన్నాడు. కేసీఆర్ గారి కుటుంబాన్ని అన్న మాటలు ఏంటంటే, నీ కులము నీ కుటుంబం మాత్రమే పెత్తందారి పనిచేస్తున్నది, ఇక్కడ దోపిడీ చేస్తుంది అన్నారు. కానీ ఈరోజు బహిరంగంగా కాంగ్రెస్లో ఉండే ఆల్మోస్ట్ అందరు నాయకుల గురించి ఒక్కడో దగ్గర ఏ విధంగా ఉందో నోరు జారిన వాళ్ళు అందమా, నిజం చెప్పిన వాళ్ళు అందమా? సురేఖక్క ఓ మాట అన్నది, మా దాంట్లోపల అవినీతి లేకపోతే ఇంకా బాగుంటుందన్న కూడా అన్నది ఈ మధ్య కాలంలోనే. మరి ఆమెనేమందా, అది నిజమని చెప్పుదామా, నోరు జారిందని చెప్పుదామా? సో మా దాంట్లోపల కనుక అవినీతి ఉందన్న దాన్ని
రాజగోపాల్ రెడ్డి కూడా బహిరంగంగానే చెప్తున్నారు. ఆయనే కాదు, సెకండరీ స్థాయి లీడర్లు కూడా బహిరంగంగానే చెప్తున్నారు. దీన్ని కరెక్షన్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు మీ దగ్గర ఉండే అప్పుడు ఒక కుటుంబంలో కనుక దోపిడీ అనుకుంటే ఇప్పుడు ఆలీబాబా చాలీ చోర్ లాగా అయిపోయింది అనేది ప్రజలు అనుకుంటున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? ఒక కుటుంబ ప్రయోజనాల కోసం అంటే ఇప్పుడు ఆలీబాబా చాలీ చోర్ అని ప్రజలు అంటున్నారు. దానికి ఇవి ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇవన్నీ మాటల వరకే పరిమితం అయిపోతున్నాయి, చేతల వరకు వస్తే ఇది పరిమితం కాదు. సో బహిరంగంగా బట్టి విక్రమార్క గురించి ఆ పార్టీలో ఉండే కొంతమంది నేతలు, ఇంకొంతమంది అవుట్ సైడ్ ఉండే కాంట్రాక్టర్లు సెటిల్మెంట్లు జరగకుండా, కమిషన్లు ఇవ్వకుండా బిల్లులు పాస్ కావట్లేదు, ఇప్పటి వరకు ఒక స్థాయి వరకే బిల్లులు పాస్ అయినాయి, మిగతా వాళ్ళు ఆగమైపోతున్నారు అనే దాన్ని బహిరంగంగా చెప్తున్నారు. ఆ ఫైనాన్షియల్ సెక్రటరీ ఉన్న రామకృష్ణారావును అనేక ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఈరోజు సిఎస్ సీట్లో కూర్చోబెట్టేశాను. అంటే ఇవన్నీ మరి ఇలాంటి పదవులు చేస్తున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి కోరుకోవడంలో తప్పేదేమున్నది? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంతా అవినీతి జరిగిందన్న తర్వాత అందులో పనిచేసే ఇంజనీర్లకు ప్రమోషన్లు వచ్చినాయండి. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఎవరైతే కొంతమంది ఉన్నతాధికారులు వాళ్ళకు ప్రమోషన్లు వచ్చినాయి. కాళేశ్వరం దగ్గరగా 2021 నుంచేసి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా పనిచేసిన రామకృష్ణ ఫైనాన్స్ సెక్రటరీకి ఆయన సిఎస్కి వచ్చేసింది. అంటే ఎక్కడ ఏది ఆగిపోయింది కనుక? నవీన్ మిట్టల్ మీద ఆరోపణలు వస్తే ఆయన పదిలంగానే ఉన్నాడు, రజిత్ కుమార్ మీద ఆరోపణలు వస్తే ఆయన పదిలంగానే ఉన్నారు, సిఎస్ సోమేష్ కుమార్ మీద ఆరోపణలు వస్తే ఆయన పదిలంగానే ఉన్నాడు. మరి ఎవరి మీద మరి ఇంతవరకు మరి ఎవరి? అంటే ఈరోజు అవినీతిని మనం ప్రజల ముందు చెప్పేసి ఓట్లు దండుకున్న తర్వాత అవినీతి నిర్మూలన అంటూ ఎక్కడ జరిగింది? మళ్ళా ఆఫీసర్లను కాపలాగా వేయడం తప్పితే వాళ్ళు మనకు కాపలా కాకపోతే ఇక మెడికల్ డిపార్ట్మెంట్ గురించి అయితే మనం సిగ్గు లేకుండా మాట్లాడుకోవాలి. అక్కడ ఒక 4 బ్రోకర్లు ఉంటారు, ఆ బ్రోకర్లను తీసుకొచ్చి పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు చెప్తే నేను చాలా సందర్భాలు చెప్పి నాకేం పెద్ద ఐ థింక్ సో పెద్ద భయం కూడా ఏం లేదు. మా రాజనాథ్ సింహ వాళ్ళని ఎందుకు మోసుకొస్తున్నాడో, క్రిస్టినా వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ విధంగా చెప్తుంటే ఇది రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వకూడదు అనేదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. అలా ఇవ్వకుండా ఉంటే మీరు ఏదన్నా ఇన్ని తప్పులను ఏదైనా కరెక్ట్ చేశారా? ఇవన్నీ కరెక్ట్ చేస్తే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో 2 సీట్లను 2 మినిస్టర్లు ఇవ్వకూడదు అనే దానికి మేము చెప్తాం. చలో అట్లెట్టిస్తారు భయ్, నాకు అర్థం కాదు. మీ అన్నకి ఇవ్వాలి, నీకు ఇవ్వాలి, నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే అందరికి ఇస్తారని అంటాం. అరే ఇంతమందిని కాపాడుకుంటూ వస్తున్న తర్వాత ఒక రాజగోపాల్ రెడ్డిని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టుగా పెట్టింది అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. నేను వేస్తున్నది కాదు. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నాకేంది, ఇవ్వకపోతే రాజగోపాల్ రెడ్డి నా చుట్టం కాదు, నా పట్టం కాదు, నా దోస్తు కాదు, నా పార్టీ అంతకంటే కాదు. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఐ డోంట్ కేర్ అట్ ఆల్. అంటే మీ పార్టీలో ఉండే మీ అనేక సమస్యల విషయం లోపల సీతకన్నేసి చూసి చూడనట్టుగా ఊరకన్నతోనే పక్కకి వెళ్ళిపోతున్నారు అందరూ. మరి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అంతా? దీని వెనకాల ఏంది మతలబ్ అనేది ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. అంటే ఒకటి, రేపు క్రమశిక్షణ కమిటీ వేస్తారు. క్రమశిక్షణ కమిటీ వేస్తే దీన్ని ఒప్పుకున్న బట్టి విక్రమార్క మీద మల్లు రవి గారు ఏమైనా చర్య తీసుకుంటారా? లేకపోతే అదే క్రమశిక్షణ కమిటీ వచ్చేసి రాజగోపాల్ రెడ్డి మరి నిజంగానే తీసుకొచ్చాం కదా, నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్పి అదైనా చర్య ఉంటుందా? ఇది ఏమీ ఉండదు. ఇవి ఏమీ ఉండవు. అంటే ఈరోజు మాట్లాడే వాళ్ళను మాట్లాడనిద్దామా, లేకపోతే మనం చేసుకునే పనులు చేసుకోబోతున్నామా? ఎక్కడైనా ఇంత జరుగుతున్నా కూడా ఆ రోజు 10 సంవత్సరాల లోపల దోపిడీ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మాట్లాడమండి, డౌటే లేదు. అందులో ముందుగా మాట్లాడింది నేనే, యుద్ధంలాగా చేసింది నేనే. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది మరి? ఆ రోజు దోపిడీ జరిగితే ఈరోజు ఏమైనా నీతి జరిగిందా? ఈరోజు కరప్షన్ లేదా? ఈరోజు దోపిడీ లేదా? ఈరోజు కులం లేదా? ఈరోజు కుటుంబం లేదా? నా తోటి డాక్టరు శివకుమార్ ఉన్నాడు, ఆయన సీనియర్ కార్యకర్త, ఆయన డాక్టర్ లాగానే ఉన్నాడు, అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇప్పుడు పోయి మళ్ళీ ఆయన పైసలు పెట్టుకొని జెండాలు కడతాడు, చేయబోతాడు. మరి ఆయన సంగతి ఏంది? ఇట్లా అంటే సీనియారిటీ వస్తే ఆయన వైఎస్ రాజశేఖర్తో పనిచేసినాడు, నాకు మంచి మిత్రుడు, నాకు క్లోజ్ ఫ్రెండ్ కూడా, నా కొలిక్ డాక్టర్ కూడా. మరి ఆయన ఇప్పుడు కూర్చొని ముచ్చట పెడుతున్నాడు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు పదవి? అంటే ఈరోజు దోసుకున్నోడికి దోసుకున్నంత, దాచుకున్నోడికి దాచుకున్నంత రాజకీయాల కంటేనే ఈరోజు సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా దోసుకోవాలి. అది ఎంత దోసుకుంటే అంత మన ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం తప్ప
ఇది ప్రజల ప్రయోజనాల కోసం కాదు, పార్టీల ప్రయోజనాల కోసం, అంతకంటే కాదు. రైట్. నందారెడ్డి గారు, యా నందారెడ్డి గారు ఇది చూస్తున్నాం, మొత్తం మీద క్రమశిక్షణ కమిటీలో చర్యలు తుడుదుడుకే అనేది మాత్రం ఆసన్నమైంది. ఏదైతే నేపథ్యంలో గతంలో కూడా కొండమల్లి కావచ్చు, వగైరా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, క్రమశిక్షణ కమిటీలో ఖచ్చితంగా పొయ్యిలా అని కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళే 4 సార్లు పిలుస్తారు, కానీ కంప్లైంట్ తీసుకునేది లేదు, వాళ్ళ మీద శిక్ష వేసేది లేదు. ఎందుకంటే ఎన్ని తీటినా మాఫీ అనేది ప్రసద్దనం అవుతుందని చాలా వరకు కూడా చాలామంది అంటుంటారు. కానీ ఇదే నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ అనేది అతనిపైన చర్య తీసుకుంటుందా? తను ఒకటైతే చెప్తున్నాడు, ఏదైతే నేపథ్యం ఉందో దీని లోపల నేను ఖచ్చితంగా అవసరమైతే రాజీనామా చేసి మళ్ళీ యుద్ధమైన ప్రకటిస్తాను, నేను ఒక్కనే కాదు పోయేది 10 మందిని తీసుకెళ్తాను ఎమ్మెల్యేలు అంటున్నాడు. అంటే ఇలా చూడొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఎక్కడిదండి? ఇది ఒక విచిత్రమైన జోక్. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చినాడు, బట్టి విక్రమార్క ఎప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు క్రమశిక్షణ పరంగా. బట్టి విక్రమార్క కాదని రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినారు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినారు. అంటే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణలు నడుస్తాయా అండి? క్రమశిక్షణలు నడవయి. కేవలం కాంగ్రెస్ పార్టీలో శిక్ష మాత్రమే ఉంటుంది తప్ప క్రమశిక్షణ ఉండదు. ఇది వాస్తవమైనటువంటి ఒక విషయం అందరికీ తెలుసు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కోసమో, దేశ ప్రజల కోసమో, రైతుల కోసమో, రైతు ప్రయోజనాల కోసమో పనిచేసేటటువంటి ఒక పార్టీ కాదు. కేవలం ఇందిరాగాంధీ కోసమో, రాజీవ్ గాంధీల కోసమో, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు, ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ గాంధీ ఇండ్లు, గాంధీల కోసం పనిచేసేటటువంటి ఒక పార్టీ తప్ప ప్రధానమంత్రి ఇండ్లను, లేకపోతే ప్రధానమంత్రి ఆవాస యోజనను, ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్ అను పెట్టనటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేవలము ఒక కుటుంబ నేపథ్యంలో పనిచేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ. ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి ఎవరైతే సఖ్యతతో ఉండి వాళ్ళకి ఎవరైతే సద్దులు మోస్తారో వాళ్ళకు మాత్రమే పదవులు వచ్చేటటువంటి ఒక పరిస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉంటుంది. ఈ రాష్ట్రంలో గిట్ట అదే కొనసాగుతున్నది. కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక క్రమశిక్షణల గురించి మాట్లాడుకున్న లాభం లేదు, ఉపయోగం లేదు. దాంతో ప్రజలకు గిట్ట ఉపయోగం లేదు. నిజంగా గిట్ట రాజగోపాల్ రెడ్డి అప్పుడప్పుడు ఏమంటున్నాడు, మనం ఇచ్చినటువంటి ఒక హామీలు ఎటుపోయినాయి అంటున్నాడు. నిజంగా దాని మీద క్వశ్చన్ చేస్తున్నాడు సొంత పార్టీలు. అంటే వాళ్ళు పరిపాలనలో విఫలమైనరు అంటటువంటి ఒక విషయం పట్ల స్పష్టత ఉన్నది. ఇంకొకటి, టీఆర్ఎస్ పార్టీ గురించి కూడా ఇందాక మనం మేడం గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏమున్నది, ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చకనే పార్టీని పక్కకు పెట్టినారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళితులకు ముఖ్యమంత్రి, దళితులకు ఏమంటారు దళిత బంధు, ఆ బీసీ బంధు, ఇంటికొక ఉద్యోగం, ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక హామీలలో ఏ ఒక్క హామీ గిట్ట నెరవేర్చలేని ఉద్దేశంతో పక్కకు పెట్టినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం అవినీతి ఏమైనది ఇప్పటి వరకు బహిరంగంగా ఎందుకు బయటకు చెప్పలేకపోతున్నారు? అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైనది? ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ టెండర్కు సంబంధించి 10,000 కోట్ల అవినీతి జరిగిందని గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి ఒక చరిత్ర. దాని మీద ఎందుకు ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత రెస్పాండ్ అయితలేరు? గతంలో రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం పంచలేదు. టీఆర్ఎస్ పార్టీ కట్టినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లు కానీ, రాజశేఖర్ రెడ్డి కట్టినటువంటి ఒక ఇందిరమ్మ ఇల్లు కానీ వాటిని ఇప్పటి వరకు ప్రజలకు ఎందుకు పంచట్లేదు? ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసేటటువంటి ఒక హక్కు ప్రభుత్వానికి ఎవడిచ్చినాడు? ఇప్పుడు కట్టేటటువంటి ఒక ఇందిరమ్మ ఇళ్ళ మీద ఉన్నటువంటి ఒక ప్రేమ కట్టి ఉన్నాయి, పంచడానికి లేనటువంటి ఒక సోయి ఎందుకున్నది ఇప్పుడు ఉన్నదాని మీద? అంటే కేవలము వీళ్ళకున్నటువంటి ఒక వీళ్ళ పేర్లు కావాలి, వీళ్ళు మాత్రమే వ్యక్తిగతంగా మాత్రమే పేరు సంపాదించుకోవాలి తప్ప ప్రజల కోసం పనిచేయది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక విషయం పట్ల ప్రజలకు స్పష్టత ఉన్నది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. లేక ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని కాంగ్రెస్ మరొకసారి వినియోగించుకోలేకపోతుంది. కావున వచ్చేటటువంటి ఒక స్థానిక ఎలక్షన్లలో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ, గ్రేటర్ ఎలక్షన్లో కానీ, నెక్స్ట్ ఎలక్షన్లో గిట్ట భారతీయ జనతా పార్టీ సంక్షేమ పొలాలు చూసైనా ప్రజలు ఓటేస్తారని నేను అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది తప్ప
బీఆర్ఎస్ పార్టీకి మన రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా రాలే. వాళ్ళ కుటుంబ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితను వాళ్ళ 4 నియోజకవర్గాలు బాగుపడ్డాయి. వాళ్ళ నలుగురు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటోళ్ళు. వాళ్ళు నలుగురు ఎంత మొన్న కూడా చెప్తే కలిసింది అంత కదా మా రాష్ట్రంలో వాళ్ళు. నడిచినది. ఈ రోజు అట్లా కాకుండా ఒక 20-30 మంది దుకాణాలు తెరుచుకొని రెడీగా ఉన్నారు. ఎవరికి నచ్చినంత వాళ్ళు దోసుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ, ప్రజల కోసం ఏ ఒక్క మంచి కార్యం కూడా చేపట్టనటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి అప్పులు ఉడతలేవని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు రియల్ ఎస్టేట్ పరిస్థితి చూడండి ఏ విధంగా కుదేలైపోయినది. అంటే ఒక్క విషయం అని కాదు, కాంగ్రెస్ అన్ని విషయాలలో ఫెయిల్ అయినది అనేటటువంటి ఒక విషయం పట్ల కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉన్నది, ప్రజలకు స్పష్టత ఉన్నది అనేటటువంటి ఒక విషయం మనం గ్రహించాలి. రైట్. శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రైతులకు చేసింది ఏం లేదు, రైతులకు కొరిగింది ఏం లేదు. ఒక్కొక్కరు ఆధార్ కార్డు తీసుకొని పోతే ఒక ఆధార్ కార్డు ఉంటేనే ఒక యూరియా అనే నినాదం మాత్రం బాగా రైతులకు చేసిందంటూ ఏం లేదు. కానీ రైతుల పేరు చెప్పి మాత్రమే ఓట్లు సంపాదిస్తున్నారు. రైతులకు ఇది చేశామని, రైతులకు ఏం చేశారు అనేది సూటిగా అడుగుతున్నమాట. ఎందుకంటే బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు కూడా అడిగిన నేపథ్యం ఉంది. అంటే రైతులకు ఒక రేషన్ ఒక ఐడి కార్డు అంటే ఒక ఆధార్ కార్డు ఉంటే ఒకటే ఇస్తాము అంటే, ఆధార్ కార్డుకు ఉన్న ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఉండాలని లేదు, వాళ్ళు రైతులకు కావాలని లేదు. అంటే ప్రతిదీ అలాగే జరుగుతుందా? అసలు యూరియా కొరత ఎందుకు సృష్టిస్తున్నారు? అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు రాజమౌళి గారు, గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత హామీలు ఇచ్చి ఏది అడిగినా ఎవరు ఏది అడిగినా ఇస్తాం పో అని చెప్పి ఆయన ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, మొత్తానికి అది పక్కన పడింది. ఇప్పుడు మొత్తం గతంలో కేసీఆర్ అయితే ప్రోటోకాల్ పాటిస్తలేరు అని ఇదే బీజేపీ నాయకులు బెంబేలెత్తిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ప్రోటోకాల్ పాటించి అటు గవర్నర్కైనా సరే, ప్రధానమంత్రికైనా సరే, వ్యవసాయ శాఖ మంత్రి అయినా ఎవరికైనా విన్నపాలు ఇచ్చి, బాబు మా దగ్గర యూరియా బస్తాలు ఇంత మాకు నీడ్ ఉంది, మీరు పంపించండి అంటే ఈరోజు మేము అడిగింది ఎంత, మీరు ఇచ్చింది ఎంత. గతంలో ఏదైతే మొత్తానికి ఖమ్మంలో వరద బాధితులు ఉన్నారు అని చెప్పి మాట్లాడితే అటు ఆంధ్రప్రదేశ్కి ఏమో 2000 కోట్లు ఇస్తారు, మాకేమో తెలంగాణకి 700 కోట్లు ఇస్తారు. అంటే మీరు సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంటారా లేదా? వీరు బీజేపీ వాళ్ళు పెద్ద పెద్దగా మాట్లాడుతుండ్రు. ఈరోజు మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈరోజు ప్రధానమంత్రిని నిలదీసే దగ్గర మేము ఖచ్చితంగా నిలదీస్తాము, ఇటు ప్రోటోకాల్ పాటించేది ఖచ్చితంగా పాటిస్తాం. మనం యూరియా కొరత ఈరోజు జరుగుతుంది, చెప్పులు పెట్టిండ్రను లేకపోతే ఆధార్ కార్డు ఇచ్చిండ్రు అంటే ఆ కొరత తీసుకొచ్చింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా మేము అడిగిన కోటా మాకు ఇచ్చిండ్రా? ఈరోజు అది చెప్పరు బీజేపీ వాళ్ళు. ఇంతకుముందు ఆమె రజితారెడ్డి గారు మాట్లాడితే ఆమె కూడా కాంగ్రెస్లోనే ఇట్లుంది. మీ దగ్గర మాట్లాడే ముఖం కానీ మాట్లాడే దమ్ము టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఎవరికి లేదు, ఆ ఫ్యామిలీ తప్ప. ఈరోజు మిగతా బయట వచ్చి మాట్లాడడానికి చాలా మాట్లాడతారు. ఇప్పుడు నందారెడ్డి గారు మాట్లాడుతూ కూడా, నందారెడ్డి భాయ్ మీ యూరియాని మొత్తం రిలీజ్ చేయమని చెప్పండి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా మాకు ఇంత నీడ్ ఉంది, మాకు ఇంత కోటా కావాలని చెప్పి మీకు రిటర్న్ లెటర్లు ఇస్తే అవిటిని కూడా మీరు పాటించకుండా కొరత దాన్ని కటింగ్ పెట్టి తక్కువ పంపించి అడిగినది ఎంతైతే ఉంటుందో దాంట్లో సగం పంపించి మీరు రైతులకు ఇయ్యలేదు, ఆధార్ కార్డు పెట్టిండ్రు, లేకపోతే చెప్పుల లైన్లో పెట్టిండ్రు అంటే ఈరోజు మీరు సఫిషియంట్ యూరియా మీరు ఒకవేళ పంపించుంటే తెలంగాణకి ఈరోజు ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది ఉండకపోయేది. రైతుల విషయంలో ఈరోజు రైతు రుణమాఫీ చేయలేదా? లేకపోతే రైతులకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట హామీ ఫుల్ఫిల్ చేస్తలేదా? మీరు అన్నట్టు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక మొత్తానికి 2500 రూపాయలు ఒకటి తులం బంగారం ఇవ్వాలి, మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఆల్ 6 గ్యారెంటీలు కంప్లీట్ అయినాయి. ఈరోజు మీరు అది మాట్లాడాలా? రైట్. రాజమౌళి గారు ప్లీజ్ 1 మినిట్ యూరియా గురించి నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, నేను మీకు ఇస్తాను. యూరియా గురించి మీకు ఇస్తాను, మీకు ఇవ్వండి, నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటే కానీ పర్లేదు. గతంలో 2014 కన్నా ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూరియాను కేవలము రైతులకు ఎందుకు అందనీయకుండా చేసిందో దాని మీద క్లారిటీ ఇస్తా. అప్పుడు యూరియాను బ్లాక్ మార్కెట్ ఒక్కొక్క బస్తా మీద అప్పుడు సబ్సిడీ ఇస్తుంటే 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గిట్ట 1000 రూపాయలు ఇచ్చేది.
అయితే ఈ 1000 రూపాయల కకృతి పడ్డటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని ఫైరింగ్ కోసము కర్మాగారాలకు వాడుతూ రైతాంగానికి అందనీయకపోతే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యూరియా ఎటు పోతున్నది, ఏ కర్మాగారానికి పోతున్నది, మనకి ఎన్ని లక్షల టన్నులు అవసరం ఉన్నది, ఎన్ని లక్షల టన్నులు ఎక్కువ తెస్తే ఎందుకు సరిపోతలేదని నివేదికలు తెప్పిస్తే ఇది కర్మాగారాలకు పోతుందన్న నివేదికల ఆధారంగా వేపపూత కొట్టినటువంటి ఒక యూరియాను ఈ దేశంలో ఇచ్చిన కారణం చేత అది కర్మాగారాలకు పనికి రాకుండా రైతులకు ఉపయోగపడుతున్నటువంటి ఒక యూరియాను అందించినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీది దేశంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యూరియా షార్టేజ్ వచ్చిందని ఇప్పుడు ఈ నెల రోజుల ముందో వారం రోజుల ముందో పంటలు వేసినాకనో వేయక ముందో ఇవ్వాల్సినటువంటి ఒక నివేదిక కాదు, వీళ్లకు ముందు చూపు లేని కారణం చేత కనీసం మనం నిల్వలు ఎప్పుడు సమకూర్చుకోవాలండి, కనీసం 6 నెలల ముందు సమకూర్చుకోవాల్సిన ఒక అవసరం ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రం మీద స్పష్టత ఉన్నది. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కాంగ్రెస్ పార్టీ మూసివేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 కోట్లు ఇచ్చి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిచినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షపాత అయినటువంటి ఒక పార్టీ. ఎంఎస్పి మార్కెట్ సపోర్ట్ ప్రైస్ తీసుకొచ్చి 2014 కన్నా ముందు 1000 రూపాయల క్వింటల్ ఉన్నటువంటి ఒక వడ్లు ఈరోజు 2400 రూపాయల క్వింటల్ చొప్పున కొనేటటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఒక పార్టీ, రైతాంగాన్ని రెట్టింపు ధనవంతులను చేసినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బీమా అనేది ఉండే. ఆ రైతు బీమా ఎంత దరిద్రంగా ఉండేదంటే 50% పంట నష్టం జరిగితేనే బీమా వర్తించేటటువంటి ఒక విధంగా ఉండే. అది ఏ విధంగా నందారెడ్డి గారు, మీరు అంత మంచి చట్టాలు చేస్తే ఈరోజు నల్ల చట్టాలు ఎందుకు వచ్చినాయి? ఈరోజు రైతులు ఒక సంవత్సరం పాటు నేను మిమ్మల్ని గౌరవిస్తున్నా, నేను సబ్జెక్టు మీద మాట్లాడుతున్నా. నందారెడ్డి గారు, మనం యూరియా కొరత గురించి మళ్ళొక్కసారి డిబేట్ పెట్టుకుందాం. యూరియా కొరత గురించి జస్ట్ ఎందుకంటే డిబేట్ పక్కదారి పడుతుంది, అందుకని జస్ట్ ఇప్పుడు ఒక్క నిమిషం. ఒకసారి సార్ నందారెడ్డి గారు, మీరు చెప్తుండ్రు రైతులకు మేము రైతు పక్షపాత అంటే రైతులు ఒక సంవత్సర కాలము ఆ చలిలో కూడా ఈరోజు మీరు తెచ్చిన చట్టాల మీద వ్యతిరేకం తెచ్చిండ్రు. అది మర్చిపోయి మీరు మాట్లాడితే ఎట్లా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంచి చెయ్యలేదు అనేది మీరు జస్ట్ నాకు కావాల్సిన లీడ్ కూడా జస్ట్ మనం పెట్టుకున్న డిబేట్ కు సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే నందారెడ్డి గారు మనం పెట్టుకున్న డిబేట్ ఓన్లీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం గురించి, దీనికి సంబంధించి మాత్రం. ఎందుకంటే చర్చ పక్కదారి పడుతుంది. ఆల్రెడీ యూరియా అంటే యూరియా గురించి మన పక్కదారి పడుతుంది. ఎస్ మళ్ళా జయరామ్ గారు, ఎస్ ఈ నేపథ్యంలోనే ఒక్కసారి శివకుమార్ గారు, ఈ పార్టీ లోపల ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు వ్యవహార శైలి లోపల ఇప్పటి వరకు అయితే మనం చాలామంది చూసాం. కాంగ్రెస్ పార్టీలో గొడవలు సహజం, కలిసిపోవడం సహజం. ఈ నేపథ్యంలో ఎవరి మీద క్రమశిక్షణ కమిటీ చర్యలు చేపట్టదు. ఈ నేపథ్యంలోనే టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు చెప్పినప్పటికీ చేసినప్పటికీ దాని మీద క్రమశిక్షణ కమిటీ చర్య తీసుకుంటుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ క్రమశిక్షణ సంఘానికి మేము పంపించినాము, సూచనలు ఇచ్చినాము అనేది రకంగా పీసీసీ అధ్యక్షుడు చెప్పిండు. కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి ఒకవేళ క్రమశిక్షణ సంఘం ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టయితే ఒకరికి క్రమశిక్షణ సంఘం ఒకళ్ళ మీద ఏమంటారు కొరడా వేసినట్టు ఇంకొకరికి వేయనట్టు అనే రకంగా రేపు సంకేతాలు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆలోచించాలా. నో డౌట్ నీకు కమిట్మెంట్ ఇచ్చిండ్రు, ఆ కమిట్మెంట్కి ఒక 20 months ఆగినావు, ఇంకా కొద్దిసేపు ఆగి ఇంకా కొన్ని రోజులు ఆగి నువ్వు దాని మీద ఒత్తిడి తీసుకొచ్చుకొని నువ్వు ఏ రకంగా తెచ్చుకుంటూ ఆలోచించి. కానీ ఈరోజు పార్టీలో క్రమశిక్షణ సంఘం గిట్ట పని చేయకపోతే మిగతా వాళ్ళు కూడా అదే దారిన పోవడానికి ఉంటుంది. కాబట్టి ఒకసారి క్రమశిక్షణ సంఘం కూడా దాన్ని ఖచ్చితంగా ఇది చేయాలి. డాక్టర్ మల్లి రవి గారు దానికి చైర్మన్గా ఉన్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల దాని మీద ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, తీసుకోవాలి కూడా. ఎందుకంటే ఒకరి మీద తీసుకోవడం ఇంకొకరి మీద తీసుకోకపోవడం అంటే ఏదో మొత్తానికి ఒకరికి ఫర్గ్ ఉన్నట్టు ఒకరికి యాంటీగా ఉన్నట్టు ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. రాజగోపాల్ రెడ్డి గారికి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేను ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తా, గర్ వాపసి తెచ్చినా అనే రకంగా గిట్ట కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఆయన ఏ రకంగా మీరు
సాటిస్ఫై చేస్తారనేది ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ లేకపోతే మంత్రివర్గంలో కానీ ఒక నిర్ణయం తీసుకొని హైకమాండ్ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, ఆమె అయినా సరే లేకపోతే ఢిల్లీకి పంపిస్తారా, ఏదో రకంగా అయితే మొత్తానికి ఆయన ఏ రకంగా భుజగిస్తారనేది హైకమాండ్ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా చేయాలా. ఇప్పుడు ఇది అస్తమానం జరుగుతూ ఉంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇది ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకొని ఆయనకు నయాన భయాన చెప్పైనా ఆయన నోరు ముప్పియండి, లేదు అనుకుంటే ఖచ్చితంగా ఒకవేళ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకునేది ఉంటే దాని మీద అయినా ఒక యాక్షన్ తీసుకొని అట్లనన్నా చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గారు ఒక నిర్ణయంకి వచ్చినట్టున్నారు, బెదిరింపు చర్యలకు వచ్చేసిండు ఆయన. ఒకవేళ మీరు కనుక నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తా, నేను మళ్ళీ బై ఎలక్షన్ తీసుకొస్తా అనేది రకంగా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు. అంటే ఒకసారి మన ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఎవరైతే ఇన్ఛార్జ్ గారు కానీ లేకపోతే హైకమాండ్ కానీ దీని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఆ రకంగానే ముందు అడుగులేయాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. రైట్. నందారెడ్డి గారు చెప్పండి. రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే బెదిరింపులకు దిగుతున్నారో, నా నియోజకవర్గాన్ని నేను ఖచ్చితంగా కాపాడుకోవాలి, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖచ్చితంగా అవసరమైతే నేను రాజీనామా చేస్తా, నా రాజీనామాతో ఒక్కరినే కాదు 10 మందిని తీసుకుపోతున్నా అనే దాంట్లో వాస్తవం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ రాజీనామా చేస్తే కనుక మునుగోడు పరిస్థితి ఎలా ఉండబోతుంది, అందులో బీజేపీ పార్టీ సిద్ధాంతకర్తలు ఎలా పనిచేయగలుగుతున్నారు, అసలు పరిస్థితి ఎలా ఉండబోతుంది? నేనేమంటున్నా, రాజగోపాల్ రెడ్డి గతంలో గిట్ట రాజీనామా చేసినాడు, పోటీ చేసినాడు, ఓడిపోయినాడు, గెలిపోయిందో తెలుసు, ఓటం లేదో తెలుసు. కేవలం కాంగ్రెస్ పార్టీని దారని గెలిచినటువంటి ఒక విషయం ఆయనకు స్పష్టత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ లేకపోతే గెలవలేను అనేటటువంటి ఒక విషయం పట్ల గిట్ట ఆయన గిట్ట స్పష్టత ఉంటుంది. కానీ ఉన్న దాంట్లోనే గుంజుకొని తినాలనేటటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ చాలా తేలికపాటి విషయాలు. అధికారం మళ్ళీ రాదు, వచ్చిన అధికారాన్ని సద్వినియోగపరచుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, కాంట్రాక్టులు లబ్ధి పొందాలి, ఇంకా లేదంటే ఆయన గొంతెమ్మ కోరికలు ఉంటే తీర్చుకోవాలి అనేటటువంటి ఒక ఉద్దేశమే తప్ప ఒకవేళ రాజగోపాల్ రెడ్డి అక్కడ మంత్రి అయినా అక్కడ ప్రజలకు గంతే ఉపయోగం ఉంటుంది, కాకుండా గంతే ఉపయోగం ఉంటుంది. ముఖ్యమంత్రి ఏమో 3,000 కోట్లు 3 నెలల్లో పట్టుకపోయినాడు ఆయన నియోజకవర్గానికి. ఏ నియోజకవర్గానికి ఇప్పటిదాకా నిధులు లేవు అని ఖాళీ సంచులు చూపిస్తున్నటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో పనిచేస్తున్నది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక లొల్లి విషయము కేవలం ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీలు ప్రజలు ఏడ కొట్లాడతారో అడుగుతారో అనేటటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళల్లో వాళ్ళే ఒక అంతర్గతమైనటువంటి ఒక లొల్లి సృష్టించి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ఇది ఒక గేమ్ ఆడుతున్నారని మేము అనుకుంటున్నాం తప్ప ఇలా వేరే రాజకీయమే లేదని అనుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండదండి. ఎప్పటి పరిస్థితులకు అనుకూలంగా అప్పుడు రాజ్యాధికారం కోసం కల్లిబొల్లి మాటలు చెప్పి అనేకమైనటువంటి ఒక మోసపూరితమైనటువంటి ఒక హామీలు ఇచ్చి రాజ్యాధికారం చేజిక్కించుకోవడమే కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒక మూలాధారం తప్ప వాళ్ళు గతంలో 1947 నుండి నేటి వరకు ప్రజలను దేశాన్ని దాచుకొని తిన్నటువంటి ఒక డబ్బుల గురించి కానీ చేసినటువంటి ఒక మోసాల గురించి కానీ ఇది ఖచ్చితంగా ఈ దేశానికి చేస్తామని ఏ రోజైనా హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కానీ భారతీయ జనతా పార్టీ చూడండి, మేము భారతీయ జనతా పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఈ దేశంలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ తీసేస్తాం, తీసేస్తాం. అంటే ఇలాంటి ఏదైతే చెప్పిన మాట మీద కట్టుబడి పనిచేస్తున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. నందారెడ్డి గారు